అందరికి నమస్కారం. మనం ఈరోజు నరకూరులోని ఇంకొక కస్టమర్‌ని అయితే కలవడానికి వచ్చేసామండి. మురళీకృష్ణ గారు. సో, ఈసారి 5 కిలోవాట్ అయితే తీసుకున్నారు. అంతకుముందు అంటే సోలార్ తీసుకోకముందు 7-8K వరకైతే కరెంట్ బిల్ వచ్చేది. అంటే తీసుకున్న తర్వాత జస్ట్ మినిమల్ చార్జెస్ మాత్రమే వస్తున్నాయి. అంతే కాకుండా ఎక్సెస్ ఏదైతే యూనిట్స్ ఉన్నాయో అవి గ్రిడ్‌కి వెళ్తున్నాయని చెప్పి సార్ చెప్తున్నారు. సో, అసలు 5 కిలోవాట్ తీసుకున్నారు. అంతకుముందు 7K, 8K బిల్ వస్తుందన్నారు. అసలు సార్ వాళ్ళు ఏ అప్లయెన్సెస్ యూజ్ చేస్తున్నారు? సో, ఎక్సెస్ గ్రిడ్‌కి వెళ్ళింది అన్నారు కదా! వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ గూడా మనము సార్‌తో మాట్లాడే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. మీ పేరు సార్? మురళీకృష్ణ. సార్ మీరసలు సోలార్ తీసుకోవాలి అని ఎందుకు అనుకున్నారు? పవర్ బిల్ తగ్గించుకోవడం కోసం తీసుకున్నామండి. ఓకే. అంటే సోలార్ పెట్టించుకోకముందు మీకు ఎలక్ట్రిసిటీ బిల్ ఎంతొచ్చేది? 5,000 నుంచి 7,000 వచ్చేది. ఇప్పుడు సార్? ఇప్పుడు 150, 110 వస్తుంది. 6 సో, మంత్స్ నుంచి 150, 110 మినిమల్ చార్జెస్ వస్తున్నాయి. మినిమం వస్తుంది. ఎక్సెస్ కూడా రీడింగ్ ఉంది. అది గ్రిడ్కి వెళ్తుంది ఎక్సెస్. ఓకే. ఇప్పుడు మీరు ఎన్ని కిలోవాట్స్ తీసుకున్నారు? 5 kV అండి. 5 కేవీ. ఎంత కాస్ట్ పడింది సార్? 4 lakhs అయింది. అప్రాక్సిమేట్ 4 lakhs. 4 లాక్స్. సో, లోనా ఆర్ బై క్యాష్? క్యాష్ ఏనండి. మొత్తం క్యాషే వెళ్ళారు. సో, సబ్సిడీ వచ్చిందా సార్ మీకు? సబ్సిడీ వచ్చిందండి. 78,000 క్రెడిట్ అయింది. సార్ మీరు అసలు గ్రీన్ ఎనర్జీ సోలార్ సిస్టమ్స్ వాళ్ళని ఎలా కాంటాక్ట్ అయ్యారు? ఎగ్జిక్యూటివ్ వచ్చి వెంచర్లో తిరుగుతున్నాడు. ఓకే. ఎగ్జిక్యూటివ్ వచ్చి మా కన్స్ట్రక్షన్ అప్పుడు వచ్చాడు. మా దగ్గర టాటా ఉందండి, తీసుకోండి అని చెప్పాడు. సరే అని చెప్పి ఒక మాట్లాడి రేట్ ఫిక్స్ చేసుకున్నాము. ఫిక్స్ చేసుకున్న తర్వాత అడ్వాన్స్ కట్టి చేసాము. సో, వాళ్ళు ఇన్‌స్టాల్ చేసినయి అన్నీ గూడా బ్రాండ్ ఏంటి అవన్నీ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పారండి, టాటా అని చెప్పారు. టాటా మీరు చెక్ చేసుకున్నారా టాటా చెక్ చేసామండి. ప్యానెల్స్? ప్యానల్స్ కూడా చెక్ చేసాము. 5 kVకి వచ్చిన చెక్ చేసుకున్నాము. ఓకే. ఇన్వర్టర్ అంతా. ఇన్వర్టర్ చెక్ చేసాం. ఓకే. సార్ వాళ్ళతో కోఆర్డినేషన్ ఎలా ఉంది? కాలేజ్ బాగానే ఉంది. మధు గారు అని ఆయన టచ్లో ఉండేది. ఆయన రెగ్యులర్గా ఆయన ఫాలోఅప్ చేసేది మమ్మల్ని. అది ఇన్స్టాలేషన్ గురించి, దాని గురించి, ఎర్తింగ్ గురించి అన్ని కాల్ చేసేది. ఆయనకి మేము కోఆపరేట్ చేసాం. మాకు తొందరగానే చేయించారు. ఓకే. సార్ ఇప్పుడు సబ్సిడీ విషయంలో కూడా నేను అడిగాను వాళ్ళని, సబ్సిడీ వస్తుందా రాదు అంటే ఖచ్చితంగా వస్తుందని చెప్పి అది డాక్యుమెంట్స్ ఫోటోస్ తీసుకుపోయి ఇమీడియట్లీ 3 days లోనే అకౌంట్లో క్రెడిట్ చేశారు. ఓకే. సబ్సిడీ ఫాస్ట్‌గానే ఫాస్ట్గా వచ్చేసింది. చేశారు. ఓకే. సార్ సోలార్ హీటర్ గూడా పెట్టుకున్నట్టున్నారు. సో, సోలార్ మీద మీకు మంచి అవగాహన ఉంటేనే కదా హీటర్. అవగాహన కాదు కానీ ఇప్పుడు ఎలక్ట్రికల్ గీజర్ కంటే కూడా ఇది బెస్ట్ అని చెప్పి చెప్తున్నారు, హెల్త్ పరంగా కూడా. అవును. పర్యావరణానికి కూడా ఇబ్బంది ఉండదు కదా. అందుకోసం అది కూడా దాంతో పాటు పనుల పని అని చెప్పి దాన్ని కూడా తీసుకున్నాను. ఓకే. 2 సోలార్‌కి షిఫ్ట్ అయిపోయారు. సోలార్. ఓకే. సార్ ఇప్పుడు మీరు 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నారా సోలార్? 6 months నుంచి యూజ్ చేస్తాం. సో, 6 మంత్స్ అంటే మంచు కాలంలో యూజ్ చేశారు. మంచి కాలం కూడా చేసాం. అప్పుడు ఎలా వచ్చేది సార్? అంటే మామూలుగా అందరికి ఒక డౌట్ ఉంటది కదా బేసిక్‌గా. మంచు కాలంలో మనకి ఎక్కువ పవర్ జనరేట్ అవ్వదు. సన్ రైజ్ అంటే తక్కువ మాకు ఉంటుంది. ఫస్ట్ నుంచి బిల్లు ఇది ఇన్స్టాలేషన్ టైం నుంచి 150 4 months కంటిన్యూ 150 వచ్చింది. ఓకే. లాస్ట్ 2 months 110 వచ్చింది. హోమ్ అప్లయెన్సెస్ ఏమేమి వాడతారు? అంటే మామూలుగా ఎన్ని ఏసీస్ అలా ఉంటాయి అంటే కదా? మాకు ఏసీలు రెగ్యులర్గా అయితే 2 వాడతాము. యాక్చువల్గా 5 ఉన్నాయి. 5లో మనం రెగ్యులర్గా 2-3 వాడతాము. మళ్ళీ టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఇంకా అన్ని అప్లయెన్సెస్ హోమ్ డిష్ వాషర్ అన్ని వాడుతాం. దాని మీద వాడుతాం. ఓకే. డిష్ వాషర్ కూడా. డిష్ వాషర్. సో, అన్ని వాడినా కూడా మీకు మంచు కాలం ఆ టైంలో కూడా మీకు పవర్ బిల్ ఏం లేదు. జస్ట్ మినిమల్ చార్జెస్. మినిమం చార్జెస్. ఓకే. సార్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా తీసుకోవాలి సోలార్ అని అనుకుంటారు కదా, వాళ్ళకి మీరేమన్నా చెప్తారా? నేను రికమెండ్ చేశానండి. సో, చాలా మంది రికమెండ్ చేశాను. ఆల్రెడీ వెంచర్లోనే ఉంటే వాళ్ళకి పంపించాను, మన వాళ్ళని పంపించాను, మాట్లాడారు. ఓకే. మాట్లాడి కూడా వాళ్ళు అదే ప్రాసెస్ ఉన్నారు. అడ్వాన్స్ కూడా కట్టినాడు. అంతేకాదు నెల్లూరులో కూడా ఒకటి నేను మా బ్రదర్ వాళ్ళకి చెప్పాను, వాళ్ళు కూడా అడ్వాన్స్ కట్టినారు. ఓకే సార్. అంటే ఇప్పుడు నేను చెప్పేదంటే మన చుట్టుపక్కల వాళ్ళకి మనం చెప్తే వింటారు. కానీ కొత్తగా ఎవరైనా ఉంటారు, ఇప్పుడు ఈ వీడియోనే చూస్తారు, వాళ్ళకి సోలార్ గురించి మనం ఏదైనా చెప్పాలి, తీసుకోవచ్చా లేదా అంటే మీ వీడియో చూసి కొందరు సోలార్ తీసుకోవచ్చా లేదా అనే ఆలోచన కూడా ఉంటుంది కదా. సోలార్ తీసుకున్నది నష్టం అయితే లేదండి. సోలార్ గురించి అయితే నాకు అవగాహన లేదు యాక్చువల్గా. కానీ చాలాసార్లు అనుకున్నాం సోలార్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని. మనకు ఎగ్జిక్యూటివ్ ఇక్కడికి వెంచర్లోకి వచ్చి ఇల్లు కడుతుంటే వచ్చాడు. అతనితో మాట్లాడితే అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు తీసుకోవాలనిపించింది. ఆ ఉద్దేశంతోనే మా కంపెనీ కూడా టాటా అనేది బాగుంటుంది అన్నారు. టాటా బ్రాండ్ తీసుకున్నారు. సో, తీసుకున్నప్పటి నుంచి మీకు ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఏం లేదండి. సార్ ఇన్స్టాలేషన్ టైంలో అంటే ఇక్కడ ఇన్స్టాలేషన్ వర్క్ జరిగేటప్పుడు వర్క్ అంతా వీళ్ళు కరెక్ట్ గా చేస్తారా? అంటే క్లమ్జీనెస్ కానివ్వండి చేశారండి. వర్క్ అంతా బాగానే నాగూర్ అబ్బాయి వచ్చాడు, అతను క్రియేట్ చేశాడు.
సో ఏ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు మీకు ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ Hmm. గ్రీన్ ఎనర్జీ వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యారు అనుకోండి, Hmm. సో వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతున్నారా ఇప్పుడు ప్రెసెంట్ ఏదైనా అంటే నాకైతే ప్రాబ్లం అయితే రాలేదు. ప్రాబ్లం అయితే చూడాలి ఇంకా అది. ఓకే, problem ఏదైనా అయితే అయితే రాలేదు. రెస్పాన్స్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీకు ఏదైనా అవసరం ఉన్నా రెస్పాన్స్ అవుతున్నారా? రెస్పాన్స్ అవుతారు. అంటే Response మధు గారి అవుతున్నారు. కంటే మొన్న ఈ ఇటీవల కాలంలో నేను సబ్సిడీ గురించి కాల్ చేసినప్పుడు రెస్పాండ్ అయ్యారు. ఓకే, ఇమీడియట్లీ 2-3 days లోనే మనకు క్రెడిట్ చేశారు అమౌంట్. సో రెస్పాన్స్ అయితే ఉంది కదా, response ప్రాబ్లం ఏం ఉంది. లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ సార్.